రొయ్యల ఫ్రై చేసే విధానం. పెద్ద రొయ్యలు తీసుకుని దాన్ని నీట్గా శుభ్రంగా ఒలుసుకున్న తర్వాత సెంటర్లో ఉన్న నరాన్ని తీసేస్తే అందులో మట్టి ఉంటుంది. తీసివేసిన తర్వాత మంచిగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి వేసుకుని మంచిగా సమపాలులో వేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా చూసేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి కూడా చల్లి కొంత సాల్ట్ కూడా వేసుకుని దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా కలిపి దాన్ని మ్యారినేట్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచి రేపు పొయ్యి మీద బాండీ పెట్టుకుని దాంట్లో నూనె పోసుకుని సరిపి అప్పుడు దాన్ని మంచిగా నిమ్ములో చిన్న మంట మీద దోరగా యాగనిచ్చుకుంటే మంచి అమూల్యమైన రొయ్యల ఫ్రై రెడీ అవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్. దీనికి హడావిడి ఏం లేదు. ఉల్లిపాయలు ఇవన్నీ కొయ్యాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా ఈ రొయ్యల ఫ్రైని చేసినాం. ఇంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇంతే, నోరూరిపోతున్న రొయ్యల ఫ్రై.